హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో డీసీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఏదైతే మన వైజాగ్ స్టేడియంలో మార్చ్ 30కి జరగబోతుందో ఆ మ్యాచ్కి సంబంధించినటువంటి టికెట్ సేల్ వచ్చేసి మీకు డిస్ట్రిక్ట్ యాప్లో సేల్ అయితే స్టార్ట్ అయింది. ఎవరైనా సరే టికెట్ బుక్ చేసుకుంటే బుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, క్యూ సిస్టమ్ అయిపోయిన తర్వాత మన టికెట్లు బుక్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తాయి. మనం ఇక్కడ టికెట్లు చూసుకోవచ్చు. ఏ స్టాండ్గా ఉంటే ఆ స్టాండ్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కలర్స్ స్టాండ్స్ కనిపిస్తాయి కదా, వాటి మీద ట్యాప్ చేసుకొని టికెట్ బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనకి ఇక్కడ ఫిల్టర్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి డిఫరెంట్ ప్రైస్ కేటగిరీస్ టికెట్ ప్రైస్ అనేవి కనిపిస్తుంటాయి. వాటి సెలెక్ట్ చేసుకుని కూడా మన టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. మనకి ఒక పర్సన్ వచ్చేసి 6 టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఆప్షన్స్ అనేవి వస్తాయి. మనం 6 టికెట్స్ వరకు బుక్ చేసుకోవచ్చు. 6 టికెట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం చెక్అవుట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనం పేమెంట్ కంప్లీట్ చేసి టికెట్స్ అనేవి సక్సెస్ఫుల్గా బుక్ అనేది చేసుకోవచ్చు. అట్లనే మనం ఇక్కడ పికప్ లొకేషన్ కూడా ఉంటుంది. పికప్ లొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు చూసుకోవచ్చు. సెలెక్ట్ పికప్ లొకేషన్ అంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా వాళ్ళు మనకు మెన్షన్ చేస్తున్నారు ఏమేమి ఇక్కడ టికెట్ లొకేషన్స్ ఉన్నాయి ఏందని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఆపోజిట్ ఎంవివి సిటీ అని చెప్పేసి ఉంది. పోతినామాలయ్య పాలెం అంట. ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇందిరా ప్రియదర్శిని అవుట్డోర్ స్టేడియం, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం అని చెప్పేసి మీరు దేన్నో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు పికప్ లొకేషన్ ఎక్కడ కావాలో అక్కడ. దాని తర్వాత మీరు ప్రాసెస్ చేసుకొని పేమెంట్ కానీ కంప్లీట్ చేసుకుంటే మీకు టికెట్ అనేది బుక్ అవుతాయి. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు డీసీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ 2025లో జరిగేటువంటి మ్యాచెస్ సంబంధించిన టికెట్స్ని మీరు బుక్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే ఛానల్గా సబ్స్క్రైబ్ అవ్వండి.